రాజమండ్రి మహిళపై దాడి కేసులో ఊహించని ట్విస్ట్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలు మరియు వాటి చుట్టూ సాగే సోషల్ మీడియా ప్రచారాలు ఇప్పుడు అత్యంత వేగంగా మారుతున్నాయి. రాజమహేంద్రవరం నగరంలో ఇటీవల ఒక మహిళపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతంగా హల్చల్ చేసింది. ఈ వీడియో ఆధారంగా నగరంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు విమర్శలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన నగర శాసనసభ్యుడు ఆదిరెడ్డి వాసు ఒక ముఖ్యమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. దాడికి పాల్పడిన నిందితుడి వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం మరియు ఈ ఉదాంతాన్ని ప్రతిపక్షాలు ఏ రకంగా వాడుకుంటున్నాయనే అంశాలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించిన వివరాలు మరియు ఆయన చేసిన ఆరోపణలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. రాజమహేంద్రవరంలో మహిళపై జరిగిన సదరు దాడి ఘటనకు సంబంధించిన వివరాలను మీడియా ముందు ఉంచుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఆదిరెడ్డి వాసు పేర్కొన్న వివరాల ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో మహిళపై అమానుషంగా దాడికి పాల్పడిన వ్యక్తి మరెవరో కాదు, స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త అని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా సదరు నిందితుడిపై నగరంలో ఇప్పటికే రౌడీ షీట్ కూడా తెరిచి ఉందని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తికి వైకాపా మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ కు అత్యంత దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. నిందితుడు మాజీ ఎంపీ మార్గని భరత్ ప్రధాన అనుచరుడంటూ దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను పత్రాలను ఆదిరెడ్డి వాసు స్వయంగా మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన సొంత పార్టీ కార్యకర్త తన ప్రధాన అనుచరుడే ఒక మహిళపై దాడికి పాల్పడిన కనీస నిజాన్ని దాచిపెట్టి ఆ వీడియోను భరత్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారని ఎమ్మెల్యే వాసు ఆరోపించారు. రాజమహేంద్రవరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, ఇదంతా కూటమి ప్రభుత్వ వైఫల్యమేనంటూ బురద జల్లేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తమ సొంత మనుషులు చేసిన నేరాలను, దౌర్జన్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు ఒక వ్యూహాత్మక తప్పుడు ప్రచారం సాగుతోందని ఎమ్మెల్యే వాసు అభివర్ణించారు. సొంత పార్టీ కార్యకర్త తప్పు చేస్తే దానిని అడ్డుకోవాల్సింది పోయి ఆ ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపడం దారుణమని ఆయన తన ప్రెస్ మీట్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తాజా ఉదంతం ద్వారా క్షేత్రస్థాయిలో సాగుతున్న ప్రచారాలను తిప్పికొడుతూ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. నేరాలు లేదా దౌర్జన్యాలు జరిగినప్పుడు వాటి వెనుక ఉన్న అసలు వ్యక్తులెవరో సమాజం ముందు పెట్టడం ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిజాలను వక్రీకరించి నగర ప్రశాంతతను దెబ్బతీసేలా సోషల్ మీడియా వేదికగా సాగే ఎలాంటి ప్రచారాలనైనా చట్టపరంగా ఎదుర్కొంటామని అధికార వర్గాలు చెబుతున్నాయి. చట్టాన్ని అతిక్రమించే వారు ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, ముఖ్యంగా మహిళ రక్షణకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే వాసు తన ప్రకటనలో హెచ్చరించారు. మొత్తానికి రాజమహేంద్రవరంలో మహిళపై దాడి ఘటన చుట్టూ సాగిన వివాదం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రెస్ మీట్ తో సరికొత్త మలుపు తిరిగింది. నిందితుడు వైకాపా మాజీ ఎంపీ అనుచరుడైన రౌడీ షీటర్ అంటూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేసిన ఆరోపణలు మరియు ప్రదర్శించిన ఫోటోలు ఇప్పుడు నగర రాజకీయ వర్గాలలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. అయితే ఈ అంశాలపై నిందితుడి వైపు నుండి కానీ లేదా మాజీ ఎంపీ మార్గని భరత్ వైపు నుండి కానీ అధికారిక వివరణలు రావాల్సి ఉంది. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ దాడి ఘటనపై మరియు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.